హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో సంధ్యా కళ్యాణం పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల మీకు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సంధ్యా కళ్యాణం నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరొకసారి ట్యాంక్ బండ్ దగ్గరికి రాగలరా? అవతల నుంచి ఇన్స్పెక్టర్ స్వరం వినిపించింది. సంధ్య కనిపించిందా? అరుణ్ నిటారుగా అయ్యాడు. ఆమె సంధ్యో కాదో మీరు గుర్తుపట్టాలి. ఎందుకు? ఆవిడ చెప్పడం లేదా? శవం హుస్సేన్ సాగర్లో ఇవాళ తేలింది. ఇంతకు ముందే ఒడ్డుకు తీశాం. అన్నీ సంధ్య రూపురేఖలకి సరిపోయినట్టుగా ఉన్నాయి. మీరొకసారి వచ్చి చూస్తే. మై గాడ్, సంధ్య చనిపోయిందా? అరుణ్ స్వరం వణికింది. సంధ్యనో కాదో మీరు వచ్చి చూడండి. మెడలో బంగారు చైనుంది, చెవులకి బంగారు రింగులున్నాయి, పచ్చటి ఛాయ, ఉంగరాల వెంట్రుకలు. పోలీసులకు ఇవ్వబడిన వివరాలకు సరిపోయినట్టుగా ఉంది. మీరొకసారి వచ్చి చూస్తే. వస్తాను. ఫోన్ పెట్టేసి కుర్చీలో కుప్పగా కూలబడిపోయాడు అరుణ్. చివరికి సంధ్య చచ్చిపోయిందా? సంధ్య చావుకి నిజంగా బాధ్యుడు తను కాదు. సింహంతో పెళ్లి చెడగొట్టి ఆమెను వెంటబెట్టుకు రాకపోతే ఆవిడ సింహంతో సంసారానికి ఈసరికి పాతబడిపోయేది. ఒక గృహిణిగా ఆమె జీవితం సాగిపోయేది. చక్రపాణి అంకుల్తో కూడా ఆమె పెళ్లి రెండోసారి చెడగొట్టాడు. అలా చెడగొట్టకపోతే రెండవ పెళ్ళైనా ఒక శ్రీమంతుడి భార్య అయ్యేది. సమాజంలో ఒక ఉన్నత స్థానం సంపాదించుకునేది. 2 సార్లు ఆమె పెళ్లి చెడగొట్టి ఆమె చావుకి దారితీసే పరిస్థితులు సృష్టించినట్టయ్యాడు. సంధ్య, నేను జోక్యం చేసుకోకపోతే రాజానగరంలోనే హాయిగా ఉండిపోయేదానివి కదూ. నిన్నేదో అందలమెక్కిస్తానని తీసుకువచ్చి చివరికి చంపేశాను కదూ. అరుణ్ ముఖం మీద కప్పుకున్న చేతులు తీసేసరికి ముఖం చేతులు చిత్తడి నేలలా అయ్యాయి. లేచి బట్టలు వేసుకుని బయలుదేరాడు. ఒడ్డున పడుకోబెట్టి ఉంది శవం. దూరానికే ఉబ్బిపోయి కనిపిస్తుంది. చివరికి ఇలాంటి చావు ప్రాప్తించిందా సంధ్యకు? చిన్నప్పుడు తనతో ఆడుకున్న సంధ్య, పెళ్లి కూతురైన సంధ్య, చక్రపాణి అంకుల్ తెచ్చిన పట్టుచీర కట్టుకుని భువనమోహనంగా కనిపించి అంకుల్ మీద ఈర్ష్య రేకెత్తించిన సంధ్య. వివిధ రూపాలతో సంధ్య కళ్ల ముందు దర్శనమిస్తుంటే నీళ్లలో ఉబ్బిపోయి వికృతంగా మారిన ఈ సంధ్యని చూడగలనా అనుకున్నాడు అరుణ్. బరువుగా అడుగులు వేస్తూ సమీపించాడు. గుండె దిటవు చేసుకుని ఆమె ముఖం చూశాడు. థ్యాంక్ గాడ్, ఈవిడ సంధ్య కాదు. అరుణ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా అన్నాడు. పెద్ద పర్వతమేదో క్షణంలో దింపుకున్నట్టుగా రిలీఫ్ అతడి ముఖంలో కనిపిస్తోంది. సంధ్య కాదా? అయితే ఈ శాల్తీ ఎవరో తెలుసుకోవాలి అన్నాడు ఎస్ఐ. అబ్బా, సంధ్యమోనని ఎంత బాధపడ్డాను అన్నాడు అరుణ్. మీ అదృష్టం ఇంకెవరినో దురదృష్టవంతుణ్ణి చేసిందన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ రోజు శివుడు బాగా తాగి వచ్చాడు. కొండమ్మ పక్కనే పడుకుని ఉన్న సంధ్య మీద చెయ్యేశాడు. వాడి వాలకం చూసి కెవ్వుమన్నంత పనిచేసి కొండమ్మని వాటేసుకుంది సంధ్య. నన్ను నువ్వే రక్షించాలన్నట్టుగా. దాన్నే కరుచుకుంటవే, నన్ను కరుచుకో, మజాగుంటది అన్నాడు శివుడు. ఇకిలిస్తున్న వాడి నోట్లో నుంచి వచ్చిన కంపుకి డోక్కునంత పనయింది సంధ్యకు. ముక్కుకు కొంగు అదుముకుంది. ఏటే అంత నాజుకుపోతావు? రా, రెక్కపట్టి లాగాడు. ఏట్రా నీ వ్యవహారం? ఆ పిల్ల చూస్తే గొప్పింటి పిల్లలాగుంది. తాగొచ్చి మీద పడతావేంది? నీకంత మనసైతే మనువాడు. ఇక నువ్వేం చేసినా మొగుడు అన్న ఇదితో పడుంటది అంది కొండమ్మ. శివుడు తలగొక్కున్నాడు. మనువాడడం సాగ తర్వాత గాని ముందు దాన్నెట్ట తోలే. రే, నేను ఆడదాన్నే. నా కళ్ళ ముందే ఆ పిల్లని చెడగొడతానంటే ఊరుకుంటానేటి? ముందు బయటకు నడు. రేపొద్దున ఏ గుడికైనా వెళ్ళి ఆ పిల్ల మెడలో పసుపు తడుముడేసావంటే అప్పుడు నీదవుతుంది. ఏం చేసుకున్నా ఎవరేమనరు నిన్నగా. కొండమ్మ తమ్ముడి మెడ మీద చెయ్యేసి బయటికి నెట్టి తలుపులు గడియ వేసి వచ్చింది. సంధ్య వెక్కి వెక్కి ఏడవసాగింది. నువ్వు ఆడదానివేగా కొండమ్మ, నా కథంతా చెప్పాను నీకు. నేనే పాపం ఎరగను. నువ్వైనా నన్ను రక్షించవా అంది. పోలీసులు నీకోసం తిరుగుతున్నారటగా. పోలీసుల చేతిలో పడ్డం కంటే యముడి చేతిలో పడితే సుఖం. నీకు ఎటు అమ్మ అయ్య లేరు కదా. ఆడు మనవాడితే నీకు ఇల్లు ఏర్పడుతుంది. నీ మీద ఏమొచ్చినా పెళ్ళాన్ని వాడిని ఇదితో కాపాడుకుంటాడు మా శివుడు. వాడొట్టి వెధవ, తాగుబోతు.
వాణ్ణి చూస్తేనే నాకు అసహ్యం. యాదవని ఇవాళ అంటే అన్నావు కానీ రేపంటే బాగోదు చూడు. రేపొద్దున్న యాదగిరి తీసుకెళ్ళి ఆ దేవుడి ముందు ఓ పసుపు కొమ్ము కట్టించుకొస్తాను అంది కొండమ్మ. ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, చివరికి ఎక్కడ ఎవరికి అంకితమవుతుంది? సింహాన్ని చేసుకున్న ఇంత హీనమైన బతుకు ప్రాప్తించేది కాదు కదా. నర్సమ్మత్తకు చేసిన ద్రోహమే తననిలా కట్టి కుదుపుతుందేమో. అరుణ్, పీటల మీద పెళ్లి చెడగొట్టి వెంట తీసుకొచ్చావు. ఇప్పుడిలా సాలెగూటిలో చిక్కుపడ్డట్టుగా చిక్కుపడిపోయాను. నాకోసం నువ్వేం వెతకడం లేదా? కొత్త పెళ్లి కొడుకువై భార్యతో సరస సల్లాపాల్లో మునిగిపోయావేమో. ఈ సంధ్య ఏమైపోయిందో నీకెందుకు అంటూ ఆక్రోశించింది సంధ్య. ఒకరోజు మధ్యాహ్నం జానకమ్మకి హార్ట్అటాక్ వచ్చింది. బాధతో గిలగిలలాడిపోతున్న ఆమెను ఫ్యామిలీ డాక్టర్ సలహా మీద ఆయన నర్సింగ్ హోంలో చేర్చాడు ఇంటి గుమస్తా సేనయ్య. ఊరు చుట్టి రాత్రి ఎప్పుడో వచ్చి అరుణ్ కారు దిగకుండానే, అమ్మగారికి హార్ట్అటాక్ వచ్చింది బాబూ, అమ్మగారిని నర్సింగ్ హోంలో చేర్పించొచ్చాను అని చెప్పాడు సేనయ్య. అరుణ్ ఆందోళనగా, ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. గంట క్రితమే వచ్చాను అక్కడి నుండి. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో ఆవిడ నిద్రపోతున్నారు చెప్పాడు సీనయ్య. కారు దిగకుండానే వెనక్కి తిరిగాడు అరుణ్. నర్సింగ్ హోంలో బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతుంది జానకమ్మ. తల్లి ముఖం సరిగా చూడక దాదాపు 20 రోజులవుతుంది. ఈ 20 రోజుల్లో ఆవిడ ఆరోగ్యం చాలా దిగజారిపోయినట్టుగా కళ్ళ కింద గుంటలు పడి మెడ సాగిపోయింది. అమ్మని ఎంత బాధ పెడుతున్నానో తల్లి ముఖంలోకి చూస్తూ ఆవేదనగా అనుకున్నాడు అరుణ్. సంతానానికి ఒక వ్యక్తిత, వయస్సు వచ్చాక వాళ్ల జీవితం మీద అధికారం వాళ్లకే వదిలిపెడితే ఉత్తమం తల్లిదండ్రులకు. నా కొడుకు కదా, నా కూతురు కదా అని వయసొచ్చాక కూడా వాళ్ల జీవితం తామే తీర్చిదిద్దాలనుకుంటే ఇలాగే ఎదురు దెబ్బ తినాలి. అయ్యో, అమ్మా నాన్నని కష్టపెడుతున్నామేమో అని పిల్లలు మా మాట వినడం లేదే అని పెద్దలు బాధపడాలి. మర్నాడు ఉదయం డాక్టర్ కలిసి నానా చివాట్లు పెట్టాడు అరుణ్ణి. ఏమయ్యా అరుణ్ భాస్కరు, ఇదేనా నీ సంస్కారం? పీటల మీద పెళ్లి కాలదన్ని ప్రియురాల కోసం ప్రదక్షిణలు మొదలు పెడితే అమ్మ ఏమైపోతుందో కొంచెమైనా ఆలోచించావా? కన్న తల్లి కంటే నీకు ప్రియురాలే ఎక్కువైందటయ్యా. ఎక్కువ తక్కువని కాదు డాక్టర్ గారు, ఆ అమ్మాయిని ఏదో ఉద్ధరిస్తానని తీసుకొచ్చి ఆ అమ్మాయికి నేనేమీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు ఆమె ఎటుపోయిందో ఏమైపోయిందో ఆమెను తీసుకొచ్చిన వాడిని తెలుసుకోవలసిన బాధ్యత నాకు లేదా అన్నాడు అరుణ్. అదేదో అమ్మని నొప్పించకుండానే చెయ్యవచ్చు కదా. పెళ్లికి బంధువులంతా వచ్చారు. లగ్నం 1-2 గంటల్లోకి వచ్చేశాక పెళ్ళికొడుకివి మాయమైపోతే అటు ఆడపెళ్లివాళ్లు ఇటు మీ వాళ్ళు ఏమైపోవాలనుకున్నావు? వచ్చిన బంధువుల ముందు మీ అమ్మగారు ఎంత నవ్వుల పాలైందో ఒక్కసారైనా ఆలోచించావా? నవ్వుకొనియండి. అవతల అమ్మాయికి వచ్చిన ఆపద ముందు అదెంత? రాత్రివేళ ఇల్లు విడిచి ఆ అమ్మాయి ఏ ఆపదలో చిక్కుకుందోనని నేను ఆరాటపడిపోతుంటే మీదొక సొద. వాదన పెంచడం ఇష్టం లేక మనసులోనే గొణుక్కున్నాడు అరుణ్. 2 రోజుల్లో కోలుకుని ఇంటికి వచ్చేసిన జానకమ్మ కొడుకుతో మాత్రం మాట్లాడలేదు. ఆ రోజు ఎస్ఐ నుండి మళ్లీ ఫోనొచ్చింది అరుణ్కి. మళ్ళీ మీరొకసారి రావాల్సొచ్చింది అరుణ్ గారు. యాదగిరి గుట్ట మీద అనుమానాస్పద పరిస్థితిలో కనిపించిన ఒక పెళ్లి జంటని అరెస్టు చేశారు మా పోలీసులు. ఆ అమ్మాయి రూపురేఖలకి మా దగ్గరున్న సంధ్య గుర్తులకి సరిగ్గా సరిపోయాయి. కానీ ఆ అమ్మాయి తను సంధ్యను కాదంటుంది. తన పేరు శారదాని చెబుతుంది. అయితే ఆ అమ్మాయి మాటలు నమ్మతగ్గవుగా లేవు. మీరోసారి వచ్చి చూసి ఆమె సంధ్య అవునో కాదో చెప్పండి అంటూ రావలసిన చోటు చెప్పి ఫోన్ పెట్టేశాడు ఎస్ఐ. హుసేన్ సాగర్లో శవం గుర్తుపట్టడానికి పిలిచినప్పుడు ఆమె సంధ్య కాదంటే ఎంత బాగుండును అని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఎలా వెళ్లాడో ఇప్పుడు ఆమె సంధ్య అయితే ఎంత బాగుండు అనుకుంటూ వెళ్లాడు అరుణ్. అరుణ్ కారు దిగి స్టేషన్లోకి వచ్చేలోగా ఎస్ఐ ఎదురొచ్చి కలిశాడు. పెళ్ళికొడుకు పేరు శివుడట, రిక్షా లాగుతాడట. పెళ్ళికూతురి పేరు శారద అని తన మామ కూతురని చెప్పాడు. ఆ అమ్మాయి అలాగే చెప్పింది. కాని ఆ అమ్మాయి మాట తీరు, రూపురేఖలు ఆమె మాటలు అబద్ధమని చెబుతున్నాయి అని చెప్పాడు. లోపలికొచ్చారిద్దరు. అదిగో పెళ్ళికూతురు. పెళ్ళికూతురు పసుపు బట్టల్లో ఉంది. మోకాళ్లలోకి తలదించుకుని కూర్చుంది. ఏయ్ పెళ్ళికూతురు, కాస్త తలెత్తు. ఎస్ఐ గొంతు కరుగ్గానే కాదు, కొంచెం ఎగతాళిగా కూడా ధ్వనించింది. తలెత్తిందా అమ్మాయి. ఉద్విగ్నంగా చూస్తున్న అరుణ్, సంధ్యా అన్నాడు. ఎదురుగా అరుణ్ను చూసి సంధ్య కళ్లలో ఆనందం, భయం ఏకకాలంలో రెపరెపలాడాయి. 2 నిమిషాల తర్వాత, నిన్నసలు చూడగలనా అనుకున్నాను జీవితంలో.
ఇలా చూస్తానని అనుకోలేదు. అబద్ధాలాడడం, నాటకాలు వేయడం నేర్చుకున్నావంటే నీ మీద హత్యానేరం, దొంగతనం ఊరికే పడలేదనిపిస్తోంది. అరుణ్ గొంతు కఠినంగా ధ్వనించింది. అరుణ్? సంధ్య ముఖం తెల్లగా పాలిపోయింది. ఎక్కడ సంపాదించుకున్నావు ఈ పెళ్ళికొడుకుని? సంధ్య కళ్లలో చివ్వున నీళ్లు తిరిగాయి అతడు చేసిన వ్యంగ్యానికి. మాట్లాడవే. నాకున్న ఒకే ఒక్క ఆశవి, ఆధారానివి నువ్వు అరుణ్. నువ్వే ఇంత నిర్దయగా మాట్లాడితే నేనేం చెప్పను? కన్నీళ్లు జలజల రాలిపోయాయి. ఎదుటివాళ్లని, ముఖ్యంగా పురుషులను చిత్తు చేయడానికి స్త్రీకి భగవంతుడిచ్చిన ఆయుధం కన్నీళ్లు. అరుణ్ కొద్దిగా మెత్తబడ్డాడు. ఆ రాత్రి ఏం జరిగింది? అడిగాడు. ఆ రాత్రి ఏం జరిగిందో, ఆ తరువాత తను శివుడి చేతిలో ఎలా చిక్కుబడిపోయిందో వివరంగా చెప్పింది సంధ్య. సంధ్య చెప్పింది అరుణ్ నమ్మినా పోలీసులు నమ్మలేదు. హత్యానేరం, దొంగతనం నేరం మీద పోలీసులు ఆమెను జైల్లో ఉంచారు. అరుణ్ ఎంత ప్రయత్నించినా ఆమెకు బెయిల్ దొరకలేదు. ఆ రోజు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదం ఇలా సాగింది. చక్రపాణిగారికి భార్య పోయింది. తనింట్లో ఆయాగా చేరిన సంధ్యారాణి అందం చూసి ఆమె గుణశీలాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. కాని పెళ్లయ్యేలోగా ఆమెకు అరుణ్ అనే అతనితో ఉన్న అక్రమ సంబంధం చక్రపాణిగారి కంటపడింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. కాని ఆమె అవినీతి ప్రవర్తన ఆధారం చేసుకుని ఆమెను లొంగ తీసుకుని ఆమెతో అవసరాలు తీర్చుకోవచ్చనుకున్నాడు. హత్య జరిగిన నాటి రాత్రి ఆమె మీద అతడు అత్యాచారం చెయ్యబోయాడు. ఆమె అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పళ్ళు కోసే కత్తితో అతడి వీపు మీద పొడిచేసింది. అతడు చచ్చిపోయాడని నిర్ధారించుకుని పారిపోతూ ఊరికే పారిపోవడం ఎందుకని బీరువా తెరిచి నగలు, డబ్బు మూటగట్టుకు మరీ పారిపోయింది అంటూ వాదించాడతను. కోర్టులో కేసు నడుస్తోంది. అరుణ్ ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత శ్రమ పడడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాని సంధ్య మీద హత్యానేరం, చోరీ నేరం బలంగా మోపబడింది. ఆమె ఆ రాత్రి అదృశ్యమైపోయి గుట్ట మీద పట్టుబడి పోలీసుల నుండి తప్పించుకోవడానికి కట్టుకథ చెప్పడం, శారదనని బుకాయించడం అవన్నీ ఆవిడ క్యారెక్టర్కి పెద్ద కళంకంగా మారాయి. ఆమె ఇప్పుడు నిజం చెప్పినా పోలీసులు నమ్మేట్టులేరు. ఆమెలో కనిపించే అమాయకమంతా వట్టి నటనగా కొట్టిపారేస్తున్నారు. చక్రపాణి హత్య గావించబడి ఉండడం మొదట చూసినవాడు ఇంటి నౌకర్ రామప్ప. అతడిని అనుమానం మీద అరెస్టు చేయడం, తమది ఉట్టి అనుమానమేనని విడుదల చేయడం కూడా జరిగిపోయిందప్పుడే. సంధ్యని ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదు అరుణ్కు. తల్లి అతడికి ప్రథమ విరోధయింది. సంధ్య పేరు వింటేనే ఆవిడ భగ్గుమంటోంది. ప్రతిమని చేసుకోకపోవడం, శ్రీపతికి అరుణ్ మీద చెప్పలేనంత ద్వేషం, ప్రతీకార వాంఛ ఏర్పడ్డాయి. అరుణ్ణి సర్వనాశనం చేసి వదిలిపెడితే గాని తన కసి తీరదన్నట్టుగా ఉన్నాడు శ్రీపతి. అరుణ్ పరిస్థితి ఇప్పుడు పిల్లి తరుముతున్న ఎలుకలా ఉంది. ఎవరికోసమైతే ఆస్తి గంగలో కలవని, అమ్మ ఏమైనా అనుకోని, బిజినెస్ తలకిందులవని అనుకున్నాడో ఆ మనిషినే రక్షించుకోలేకపోతున్నాడు. ఆ రోజు సంధ్యని జైల్లో కలుసుకున్నప్పుడు అరుణ్ ఆ విషయం గురించే వాపోయాడు. సంధ్య, నిన్నెలా రక్షించుకోవాలో నాకు తెలియడం లేదు. నువ్వు చక్రపాణి అంకుల్ని తోసేసి వెళ్ళిపోయాక ఏం జరిగింది అన్నది రహస్యంగా ఉండిపోయింది. ఆ రహస్యం బయటపడితే తప్ప నీ మీద పడిన నేరం తొలగిపోదు అన్నాడు. నా తలరాత ఇలా ఉంటే నువ్వు మాత్రం ఏం చెయ్యగలవరుణ్? అంది సంధ్య నిర్లిప్తంగా. నీకోసం నేను చాలా పోగొట్టుకున్నాను సంధ్య. నిన్ను కూడా పోగొట్టుకుని నేనెలా బ్రతికేది? అరుణ్ ఆర్తిగా అన్నాడు. నువ్వు రాజానగరం ఎందుకొచ్చావరుణ్? నన్నెందుకు తీసుకొచ్చావు? నా మూలంగానే కదా నీకింత వేదన, కష్టమును అంది సంధ్య. నిజమే, నిన్ను రాజానగరం నుండి తీసుకువచ్చి చాలా పొరపాటు చేశాను. నువ్వక్కడున్నా నిశ్చింతగా ఉండిపోయేదానివి. ఇంతటి చేదు అనుభవం రుచి చూసేదానివి కాదు. నీ మనసు పూర్తిగా నాదని తెలిసాక ఏ చేదు అనుభవమైనా సంతోషంగా భరించగలననిపిస్తోంది అరుణ్. నాకోసం తపించేందుకు, ఆరాటపడేందుకు ఒక మనిషి ఉన్నాడన్న తృప్తి ముందు నాకు ఏ బాధ కనిపించడం లేదు అంది సంధ్య. కొన్ని నెలలు గడిచాయి. కేసు వాయిదా పడుతూ చివరికొకరోజు తీర్పుకు దగ్గరగా వచ్చేసింది. చక్రపాణి అత్యాచారం చెయ్యబోయి హత్య గావించబడ్డాడు కాబట్టి సంధ్యకి ఉరిశిక్ష పడకపోవచ్చని, బహుశా జన్మఖైదు పడొచ్చని అనుకుంటున్నారు. అరుణ్ మనసంతా కకావికలైనట్టుగా ఉంది. వేళకు నిద్రలేదు, తిండి లేదు. జైల్లో ఉన్న సంధ్య కంటే అధ్వాన్నంగా అతడి ముఖం పీక్కుపోయింది. నిరంతరం సంధ్య చింతే అతడిని కుంగదీస్తుంది. 25 ఏళ్లైనా సరిగా నిండని సంధ్య జీవితం జైలు గోడలకే అంకితమవుతుందా? ఆ 4 గోడల మధ్య యవ్వనం గడిచి వృద్ధురాలై
చివరికో రోజు కన్ను మూస్తుంది కాబోలు. సంధ్య భవిష్యత్తు ఊహించుకుంటుంటే అరుణ్ కళ్ల నుండి నీళ్లు కారిపోతున్నాయి. ఇంతటి పోలీసు బలగం ఉంది, ఇంత గొప్ప న్యాయస్థానం ఉంది. కాని ఒక దోషిని పట్టుకోలేక నిర్దోషిని శిక్షిస్తున్నాయవి. తను నిస్సహాయంగా చూస్తున్నాడు. ఆ రోజు అరుణ్ పిచ్చెత్తినట్టుగా ఏటేటో తిరిగాడు. చివరికి చక్రపాణి ఇంటికి వచ్చాడు. పిల్లల కోసం చక్రపాణి చెల్లెలు అక్కడే ఉంది. మళ్లీ ఇక్కడ్నుంచి వెళ్ళక్కర్లేకుండా తన సంసారాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసింది. ఆ రోజు మీ అమ్మ ఈ పిల్లల కోసం మంచి ఆయాన్ని తీసుకువస్తానని చెప్పినప్పుడు నిజంగా మంచి పిల్లేననుకున్నాను అరుణ్. తనకు పట్టిన శనిని వదిలించుకోవడానికి మా ఇంటికి మహమ్మారిలా తగిలించింది. తల్లి లేని పిల్లలకి తండ్రిని కూడా లేకుండా చేసింది ఆ మహమ్మారి. జన్మఖైదు కాదు, దానికి ఉరిశిక్షే పడాలి అంది కసిగా. ఆ మాట ఈ మాట అయ్యాక, సంధ్య అలాంటిది కాదు పిన్ని. సంధ్య చంపలేదు అంకుల్ని. ఇంకెవరు చంపారు మరి? వాడి అదృష్టం బావుండి ఇంతవరకు బయటపడలేదు అన్నాడు అరుణ్. ఆ వగలాడి వల్లో పడి అలా అనుకుంటున్నావు గాని ఖచ్చితంగా అన్నయ్యని అదే హత్య చేసింది. దొరికిన నగలతో డబ్బుతో ఉడాయించింది. నేరం దాగదు కనుక ఎన్ని వేషాలెత్తినా చివరికి పట్టుబడిపోయింది. ఇంతలో అటువైపు రాములు వచ్చాడు. అరుణ్ బాబుకి టీ తీసుకురా రాములు. రాములు టీ తీసుకువస్తుంటే అరుణ్ అన్నాడు, నిజమే, నేరం దాగదు పిన్ని. అది ఎప్పుడో ఒకసారి బయటపడక తప్పదు. నేరస్తుడు శిక్ష అనుభవించగా తప్పదు. నీకింతవరకు చెప్పలేదుగాని అసలు నేరస్తుణ్ణి పోలీసులు కనుగొన్నారు. నగల ఆచూకీ కూడా తెలుసుకున్నారు. పోలీసుల నిఘా ఊరికే పోలేదు అన్నాడు. టీ కప్ అందిస్తున్న రాములు చెయ్యి కొద్దిగా వణికింది. అరుణ్ అతడినే పరిశీలనగా చూస్తున్నాడు. రాములి వయసు 50కి దగ్గరగా ఉంటుంది. కొందరి ముఖం చూడగానే మంచివాడో చెడ్డవాడో నిర్ణయించేట్టుగా ఉంటుంది. కొందరి ముఖం అంతుపట్టని అగాధంలా ఉంటుంది. రాములు ముఖం అగాధంలాగే ఉంటుంది. అతడిని పోలీసులు అరెస్టు చేసి విడిచిపెట్టినా అతడి మీద పోలీసు నిఘా మాత్రం ఉంది. కాని ఇంతవరకు ఏమీ తేలలేదు. అరుణ్ అనుమానం పూర్తిగా అతడి మీదే ఉంది. టీ కప్ అందించి ఏదో అడగబోతున్నట్టుగా కాసేపాగి ఏం అడగకుండానే వెళ్ళిపోయాడు రాములు. రాత్రి 12 గంటలు దాటుంటుంది. చక్రపాణి ఇంటి వెనకాల బాత్రూం పక్కగా ఏవో పనికిరాని సామాను పడవేశారు. పాతవి చెక్కపెట్టెలు, శిథిలావస్థకు చేరుకున్న పాత వెదురు బుట్టలు పడి ఉన్నాయి. పిల్లిలా అడుగులు వేస్తూ అక్కడికొచ్చాడు రాములు. తోటపనికి ఉపయోగించే చిన్న గుణపం తీసుకుని ఒకచోట శబ్దం కాకుండా తవ్వసాగాడు. 10 నిమిషాల తర్వాత అక్కడ ఏర్పడిన గుంతలో నుంచి చిన్న పెట్టిలాంటిది తీశాడు. మూత తెరిచి అందులోని వస్తువుల్ని టార్చి వెలుగులో ఒక్కసారి తృప్తిగా తడిమి చూసుకుని మళ్లీ గుంతలో పెట్టేస్తుంటే ఫ్లాష్ కెమెరా జిగేల్మంది. రాములు పెట్టి చేతిలో పట్టుకుని దిగ్గున లేచి, ఎవరు అని అడిగాడు. రంగంలోకి దూకుతున్నట్టుగా గోడచాటు నుండి యువతలకొచ్చారు అరుణ్, ఎస్ఐ. వాళ్లను చూసి కొయ్యబారిపోయినట్టుగా నిలబడిపోయాడు రాములు. ఆ రోజు సంధ్యమ్మ పైకెళ్ళాక ఏం జరుగుతుందో చూద్దామని చాటు నిలబడ్డాను. అరుణ్ బాబుతో సంబంధం పెట్టుకున్నప్పుడు నాతో సంబంధం పెట్టుకోవడానికి ఏంటి అభ్యంతరమని సంధ్యమ్మ చెయ్యి పట్టుకున్నారు చక్రపాణి బాబుగారు. ఆమె ఆయన నుండి తప్పించుకుని గదిలోకి పరిగెత్తుకొచ్చింది. బాబుగారు అంతకంటే వేగంగా వచ్చి మెట్ల మీద మళ్లీ ఆమెను పట్టుకున్నారు. ఆమె ఆయన పట్టు విడిపించుకుని మళ్లీ పట్టుకోబోతే ఆయన్ని తోసేసి ఇంట్లోకి పారిపోయింది. బాబుగారు మెట్ల మీద బోర్లా పడి ఉన్నారు. స్పృహ తప్పి ఉన్నారు. తాగి పడిపోయిన ఆయన ఇప్పుడప్పుడే లేవడనుకున్నాను. బీరువా తాళం చెవులు ఎక్కడుంటాయో నాకు తెలుసు. బాబుగారు లేచేలోగా బీరువాలో ఉండే నగలు మాయం చెయ్యాలనుకున్నాను. పైకి వెళ్ళి బీరువా తెరిచి నగలు కొంత డబ్బు మూటగట్టుకున్నాను. నేను కిందికి రావాలంటే బాబుగారిని దాటే రావాలి. ఇప్పుడప్పుడే స్పృహలోకి రాడనుకున్న ఆయన కదలడం కనిపించింది. నా గుండెల్లో రాయి పడ్డట్టుగా అయింది. వెనక్కి వెళ్ళి నగలు డబ్బు యథాస్థానంలో ఉంచడానికి నా మనసు అంగీకరించలేదు. టేబుల్ మీద పళ్ళు కోసే కత్తి తీసుకున్నాను. లేవడానికి శక్తి కూడా తీసుకుంటున్న బాబుగారు వీపు మీద గబగబా పొడి చేశాను. రాముడు తన నేరం అంగీకరిస్తూ చక్రపాణిని ఎలా హత్య చేసింది వివరించాడు. సంధ్య నిర్దోషిగా విడుదలైంది. చిన్నగా ముచ్చటగా ఉన్న డాబా ఇల్లు, కొద్దిగా ఉన్న స్థలంలో పొందికగా తీర్చబడిన తోట, గేటు దాటుతూనే ఎదురుగా ఎర్రటి కుంకుమ వెదజల్లుతున్నట్టుగా ఎర్ర మందారం. ఈ తోటకే మేము రాణులం అన్నట్టుగా గర్వంగా తలూగిస్తున్న రంగురంగుల గులాబీలు. ఇంటి చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉన్నాయి. అరుణ్ కారొచ్చి గేటు ముందాగింది. ఇంటి తాళం చెవులు పట్టుకుని వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్న ఒకతడు గేటు బార్లా తెరిచాడు. కారు లోపలికి పోనిచ్చి పోర్టుకోలో ఆపి కిందికి దిగిన అరుణ్
కారు ముందు నుండి వచ్చి అటుపక్క తలుపు తెరిచాడు. దిగండి రాణిగారు అన్నాడు. చిరునవ్వుతో దిగింది సంధ్య. ఇదే మనం ముచ్చటగా కాపురం చెయ్యబోయే బొమ్మరిల్లు అంటూ ఇంట్లోకి చెయ్యి పట్టి నడిపించుకుపోయాడు. ఫర్నిచర్ అంతా ఎక్కడిదక్కడ నీట్గా సర్దబడి ఉంది. వంటగదిలో గ్యాస్ స్టవ్తో పాటు గ్రైండర్, కుక్కర్ లాంటి ఆధునిక వంట సామాగ్రి కూడా ఎక్కడిదక్కడ పొందికగా అమర్చి ఉంది. అన్నీ కొత్తగా ఖరీదు చేసినట్టుగా తళతళలాడుతున్నాయి. ఇది డ్రాయింగ్ రూమ్, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది బాత్రూమ్, ఇది అంటూ అన్నీ చూపించాడు అరుణ్. ఎలా ఉంది మన ఇల్లు? బెడ్రూంలో స్టూల్ మీదున్న టేప్ రికార్డర్ ఆన్ చేసి మెత్తటి పరుపు మీద సుఖంగా వాలిపోయి అడిగాడు. సంధ్య కిటికీ దగ్గర నిలబడి అవతల తోటలోకి చూస్తోంది. బాగుంది అంది ఒక విధమైన నిర్లిప్తతతో. నీకు సంతోషంగా లేదా? అరుణ్ లేచి వచ్చాడు దగ్గరికి. మన పెళ్లికి అత్త అంగీకరించడం లేదు. ఆవిడ అంగీకరించకుండా మన వైవాహిక జీవితం సుఖవంతం కాదని నాకనిపిస్తోంది. ఆవిడొప్పుకోదు. మరేం చెయ్యాలంటావు? ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆవిడ ఆశీర్వాదం లేకుండా మన పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆవిడ ఒప్పుకోవడం అనేది ఈ జన్మకి జరగదు. అయితే మనం ఇలా ఉండిపోవలసిందే. ఎన్నో అగాధాలని అవాంతరాలని దాటి ఇద్దరం ఒక్కటి కాగలిగావనుకుంటే ఇప్పుడిదేంటి నువ్వు పేచి పెడుతున్నావు? అరుణ్ కొంచెం చిరాగ్గా అడిగాడు. పెద్దవాళ్ల మాట కాదని నాన్నని పెళ్లి చేసుకున్న అమ్మ జీవితంలో ఎంత ఒంటరితనం అనుభవించి ఎలా విలవిల్లాడిపోయిందో నేను చూశాను అరుణ్. అదే ఒంటరితనాన్ని నేను అనుభవించడానికి సిద్ధంగా లేను అంది. నాకు నా ప్రేమకు నువ్విచ్చే విలువ ఇదేనన్నమాట. అరుణ్ ముఖం చిన్నబుచ్చుకుని అన్నాడు. నీ ప్రేమ ఎంత గొప్పదో, నువ్వు నా కోసం ఎంత తాపత్రయపడిపోయావో నేను జైల్లో ఉండగా చూశాను అరుణ్. నాకిష్టమైన వ్యక్తి నుండి ఇంతటి ప్రేమను పొందగలిగిన నేను ఎంతటి అదృష్టవంతురాలనో అనుకునేదాన్ని. ఆడది వైవాహిక జీవితం తృప్తిగా గడపడానికి ఈ ఒక్క అదృష్టం చాలదు. అందరి ఆశీర్వాదాలు కావాలి. మన పెళ్లిని అందరూ చేతులెత్తి ఆశీర్వదించాలిగాని చేతులు విరవకూడదు. ముఖ్యంగా మీ అమ్మ. అమ్మ శాపనార్థాలు పెడుతుంటే మన పెళ్లి జరగాలని నాకేం సరదాగా లేదు. కాని ఆవిడలో అంతస్తు గర్వం నిండిపోయింది. ఆవిడ చూపు పైకే కాని కిందికి లేదు. నువ్వంటే ఆవిడ అసలే భగభగలాడిపోతుంది. నీలాంటి నిరుపేదను, అనాథను ఆవిడ చచ్చినా కోడలిగా స్వీకరించదు. అయినా నువ్వంతగా అంటున్నావు కాబట్టి ఆవిడను అంగీకరింపచేయడానికి నేను మరోసారి ప్రయత్నిస్తాను. ఆవిడ ఒప్పుకోకపోతే మాత్రం మన పెళ్లి ఆగడానికి వీల్లేదు అన్నాడు అరుణ్. తిరిగి సంధ్య కోసం తీసుకున్న హోటల్ గదికొచ్చేశారు. సంధ్యని వదిలిపెట్టి వెళ్లిన అరుణ్ మరురోజు పొద్దుటే వచ్చాడు. అమ్మని ఒప్పించలేకపోయాను సంధ్య. ఆమె కోసం నిన్ను త్యాగం చేయడం నా వల్ల కాదు. నీ వైపు అభ్యంతరాల్ని నేను లెక్క చెయ్యను. నువ్వు ఒప్పుకోకపోయినా నిన్నెత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను తెలుసా? నేనేం బొమ్మని కాదు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడానికి. నేను నీకోసం ఎంత పోగొట్టుకున్నానో 10 సంవత్సరాలు ప్రతి క్షణం కష్టపడితే తప్ప ఆ నష్టాన్ని పూడ్చుకోలేను. అయినా నాకేం చింతలేదు. నువ్వు నాదానివైతే చాలు అన్నాడు మొండిగా అరుణ్. నీ భార్యగా జీవితాన్ని పంచుకోవడం కంటే నాకు మరో అదృష్టం ఏముంది అరుణ్? కానీ అత్త శాపనార్థాలు పెడుతుంటే మాత్రం మనం సుఖపడలేం అంది. నువ్వలాంటి సంకోచాలేం పెట్టుకోవద్దు సంధ్య. మా తాతయ్య మా నాన్నని క్షమించినట్టే అమ్మ కూడా ఒకనాటికి నన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏమంటే కొద్ది రోజులు తనని బాధ పెట్టుకుని మనల్ని బాధ పెడుతుంది అంతే అని ధైర్యం చెప్పాడు. 5 అంతస్తులున్న ఆ హోటల్ 4వ అంతస్తు గది కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది సంధ్య. కష్టాల కడిలిలో ఈది ఒడ్డుకు చేరిన తృప్తి ఆమె ముఖంలో కనిపిస్తోంది. అలాగే జీవితం ఎంతో చూసిన అనుభవం తాలూకా నిర్లిప్తత కూడా ఆమె ముఖాన్ని ఆవరించి ఉంది. హోటల్ ముందు కారు పార్క్ చేసే చోట ఆగిన కారులో నుంచి అరుణ్ దిగడం కనిపించింది. తరువాత 3 నిమిషాలకు గది తలుపులు తట్టిన శబ్దమైంది. సంధ్య తలుపు తీసింది. అరుణ్ లోపలికి అడుగుపెట్టి సంధ్యని ఎత్తి గిరగిరా తిప్పాడు. అబ్బా, కళ్ళు తిరుగుతున్నాయి, కిందకు దింపు మొత్తుకున్నట్టుగా అంది సంధ్య. కిందికి దిగి జేబులో నుంచి ఓ కాగితం తీసి ఆమె ముందు విప్పి పట్టుకున్నాడు. సంధ్యకు అరుణ్కు పెళ్లి నిశ్చయించబడిన పత్రికాది. సంధ్యారాణికి అరుణ్ భాస్కర్కు జరుగు వివాహ శుభమహోత్సవమునకు అంటూ అక్కడ కనబడింది. సంధ్య పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నునుసిగ్గుతో బుగ్గలు ఎర్రబడగా కళ్ళెత్తి అరుణ్ ముఖంలోకి చూసింది. రాజ్యాల్ని జయించిన మహారాజులా మందహాసం చిందించాడు అరుణ్. తిరుపతి కొండమీద సింపుల్గా మన పెళ్లి జరిగిపోతుంది. తర్వాత
మన ఇంట్లో ముచ్చటైన మన కాపురం ప్రారంభమవుతుంది. సంధ్య మౌనంగా ఉండిపోయింది. సంధ్య ముఖంలో తను ఆశించిన ఆనందం కనిపించక పరిగెడుతున్న ఆనందపు రథానికి హఠాత్తుగా బ్రేక్ పడ్డట్టుగా అయింది. ఏ సంతోషంగా లేదా అని అడిగాడు. సింహంతో నా పెళ్లి కుదిరినప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చినా ఎవరో వస్తారని, ఆ పెళ్లి నుండి నన్ను రక్షిస్తారని మనసులో ఎక్కడో అనిపించేది అరుణ్. చివరి క్షణంలో నువ్వొచ్చి రక్షించావు. చక్రపాణిగారితో నా పెళ్లి కుదిరినప్పుడు ఎవరో ఈ పెళ్లి చెడగొడతారనిపించేది. నువ్వు చెడగొట్టనే చెడగొట్టావు. శివుడితో నా పెళ్లి జరిగినప్పుడు నా మనసులో ఎందుకో ధైర్యంగా ఉండేది, ఆ పెళ్లి జరగదని. అలాగే అయింది. ఇప్పుడు నీతో పెళ్లి అంటే నా మనసు అశుభమే శంకిస్తోంది. 3 సార్లు నీ పెళ్లి చెడగొట్టిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. ప్రతిసారి ఒకేలాగా అవుతుందని ఎందుకనుకుంటున్నావు? నాతో కుదిరిన నీ పెళ్లి ఈసారి ఎంతమాత్రం ఆగదు. ఈసారి నీకు కళ్యాణ బలం తప్పకుండా వచ్చిందనుకో అన్నాడు అరుణ్. తాను ముఖ్యమైన పనిమీద ఊరు వెడుతున్నానని, 2 రోజుల వరకు రానని, తను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లాడు అరుణ్. కాలక్షేపానికి బోలెడన్ని తెలుగు పత్రికలు, నవలలు తెచ్చి పడేశాడు. గదిలో నుంచి బయటకు వెళ్లకుండా ఒక్కరోజు గడిపేసరికి సంధ్యకు విసిగెత్తిపోయింది. 4 గోడల మధ్య అన్ని సౌకర్యాలు ఉండి ఒక్కరోజు గడిపేసరికి ఇంత విసిగేసిందే. చక్రపాణి హత్యానేరం తన మీద నుండి తొలగకపోతే జన్మ ఖైదు పడేది. అప్పుడెలా ఉండేది? సంధ్యకు ఊహించుకోవడానికే భయం వేసింది. తనని జైలు జీవితం నుండి తప్పించినవాడు అరుణ్. అతడికి తను ఏమిస్తే రుణం తీరుతుంది? తన జీవితాన్నే ఒక సుగంధ పుష్పంగా, మధుర ఫలంగా మార్చి అతడికి సమర్పించాలి. ఇక ముందు తనింత స్తబ్దంగా ఉండకూడదు. తను ఇదివరకటి సంధ్య అయిపోవాలి అనుకుంది సంధ్య. 2 రోజులు గడిచాయి. అరుణ్ వస్తాడని సంధ్య ప్రత్యేక శ్రద్ధతో అలంకరించుకుంది. ఆ రోజు మనసు నిండా ఉత్సాహం నింపుకుని అరుణ్ కోసం ఎదురు చూడసాగింది. కాని హోటల్ బాయ్ వచ్చి క్రిందకు పిలుచుకు వెళ్లాడు. మీకు ట్రంకాలొచ్చింది రమ్మంటూ. బాగున్నావా? ఫోన్లో అరుణ్ పలకరించాడు. అంది సంధ్య. ఏం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నానని చెప్పడానికి సిగ్గేసిందామెకు. పక్కనే ప్రొపరేటర్ ఉన్నాడు. ఇంకా హోటల్కి వచ్చిన వాళ్ళు తిరుగుతున్నారు. ఫోన్లో మాట్లాడడం కొత్త సంధ్యకు. ఏంటో కంగారుగా ఉంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అరుణ్? అంది. మద్రాసు నుండి. నేనివాళ రావడానికి వీలు పడదు. రేపొస్తాను. ఆ సంగతి చెప్పడానికే ట్రంకాల్ చేశాను. రేపటి వరకు రావా? నాకేం తోచడం లేదు. రెక్కలు కట్టుకుని ఇప్పటికిప్పుడు అక్కడ వాలాలని ఉంది నాక్కూడా. కాని ఏం చేయను చెప్పు? ఇక్కడ పని అలా ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నీ ముందుంటాను. చూస్తాను ఎలాంటి స్వాగతం లభిస్తుందో నీ నుండి అన్నాడు అరుణ్. సంధ్య మౌనంగా ఉండిపోయింది. నేనికు ఉంటాను మరి, జాగ్రత్త అన్నాడు అరుణ్. పైకి వచ్చిన సంధ్యని చెప్పలేని నీరసం ఆవహించింది. ఇంకా ఒక్కరోజంతా అరుణ్ రాడనుకుంటే సంధ్యకు దిగులనిపించసాగింది. ఎవరో తలుపు తట్టిన శబ్దమైంది. సంధ్య వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా కనిపించిన మనిషిని చూసి తుళ్ళిపడ్డట్టుగా అయింది. ఎదురుగా కోపంగా మింగేసేలా చూస్తూ జానకమ్మ. సంధ్య మెల్లగా తెప్పరిల్లి, లోపలికి రా అత్తా అంది. జానకమ్మ లోపలికొచ్చింది కాని కూర్చోలేదు. కూర్చోడానికి రాలేదన్నట్టుగా, ఎప్పుడు పెళ్ళి? కొట్టినట్టుగా అడిగింది. సంధ్య మౌనంగా ఉండిపోయింది. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేననుకున్నావా? వాడిని చేసుకుని కులుకుదామనుకున్నావేమో. నా ఆశల సౌధంలో చిచ్చుపెట్టిన నీకు అంతటి అదృష్టం దక్కనివ్వను. వాడికింత విషం పెట్టి చంపేస్తాను. తర్వాత నేను చస్తాను. నీ పెళ్లి పెటాకులు చెయ్యకపోతే నా పేరు జానకమ్మ కాదు. అత్తా వణికిపోతూ అరిచింది సంధ్య. పిశాచంలా ఎక్కడ్నుంచి దాపురించావే నాకు? నా ఆశలన్నీ అస్తవ్యస్తం చేశావు కదా. నువ్వే దాపురించకపోతే ప్రతిమ ఈ పాటికి నా కోడలై వచ్చేది. శ్రీపతి అల్లుడుగా వాడెంతో ఉన్నత స్థితికి వెళ్లేవాడు. దిక్కు మొక్కు లేని నిన్ను చేసుకుని వాడెంత దిగజారిపోతున్నాడో, సాటివాళ్లలో ఎంత నవ్వుల పాలైపోతున్నాడో. అవన్నీ చూస్తుంటే ఏ విషమో తాగేసి చద్దామనిపిస్తుంది. చస్తే ఊరికే చావను. వాడిని నాతో తీసుకుపోతాను. నీకు మాత్రం వదిలిపెట్టను. నేనంటే ఇంత కోపం ఎందుకత్తా నీకు? నేనేం తప్పు చేశాను? న్యాయంగా నీ కోడలి స్థానం నాది కాదా? నీకు కోడలు పుట్టింది, ఏం పేరు పెట్టాలి అని అమ్మ ఉత్తరం రాస్తే, బాబు పేరు అరుణభాస్కర్ కదా, వాడికి కాబోయే భార్యకు ఉషారాణి అనో సంధ్యారాణి అనో పేరు పెట్టమని నువ్వు జవాబు వ్రాయలేదు. ఇప్పుడేమో ఈ సంధ్య అరుణ్లను విడదీయాలని కంకణం కట్టుకున్నావు అంది సంధ్య. ఎప్పుడో అనుకున్న మాటని పట్టుకుని
ఇప్పుడు నిలదీస్తావేంటి? చర్రుమన్నట్టుగా అంది జానకమ్మ. ఎప్పుడో మాట ఇచ్చిన మనిషివి బతికే ఉన్నావు కదత్తా. మాట ఎవరి గురించి ఇచ్చావో వాళ్ళు బ్రతికే ఉన్నారు కదా అంది సంధ్య. మాట తీసుకున్న మనిషి లేనప్పుడు అడగడానికి నువ్వెవతివే? అప్పుడేదో మాట అనుకుంటే అనుకున్నావేమో. అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు నువ్వు నా కోడలివి కావాలనుకోవడం నక్కకి నాగలోకం వంక చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు నా స్థితేంటి, నీ స్థితేంటి? శ్రీపతి మా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు. అతడి కూతుర్ని చేసుకోవడం న్యాయం కాని నీలాంటి ముష్టిదాన్ని చేసుకుని ఏం చెయ్యాలి? ఎలాగైతేనే వాడిని వల్ల వేసుకున్నావు. అయిపోయింది కదా అని అనుకోవద్దు. మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోతే సరే సరి, లేకపోతే చూపిస్తాను నా తడాక. నిన్ను ఎంత హీనాతిహీనమైన స్థితికైనా లాగుతాను, ఏవైనా చేస్తాను అంది జానకమ్మ. అరుణ్ మనస్సు నాది, నువ్వేం చేస్తానన్నా నాకు లెక్కలేదత్తా. ఆ అరుణ్ణే నీకు దక్కనివ్వను. నా కడుపులో ఇంత చిచ్చు పెట్టినవాడు బ్రతికితే ఏంటి, చస్తే ఏంటి? నా మీద కక్ష తీర్చుకోవడం కోసం కన్న కొడుకునే చంపుకుంటానంటున్నావు. ద్వేషం ఎంత చెడ్డది అనిపిస్తోందత్తా. నిన్ను కాదని మేం పెళ్లి చేసుకున్నా నువ్వు ద్వేషంతో నిప్పులు చెరుగుతుంటే మా సంసారం సుఖంగా సాగదు. నేను నీకు మాట ఇస్తున్నాను. నీ ఆశీర్వాదం లేకుండా మా పెళ్లి జరగదు దృఢనిశ్చయంతో అంది సంధ్య. అరుణ్తో ఈ మాట ఇదివరకే చెప్పాను, కాని అతడు వినలేదు. అతడు తండ్రి బాటనే నడవాలనుకుంటున్నాడు అంది. నువ్వు మాటకు కట్టుబడేదానివైతే తక్షణం ప్రయాణమవ్వు. మా డ్రైవరు నిన్ను కారులో రాజానగరం పంపించి వస్తాడు. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ అరుణ్ కంట పడకు. నీ ఆచూకీ తెలియనివ్వకు. నాకు ఆశ్చర్యంగా ఉందత్తా. అరుణ్ నాన్నగారు తన తండ్రి మాట విని మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే మీరిప్పుడు ఎక్కడుండేవారా అని. సంధ్య వెటకారానికి ఒళ్ళు మండినా జవాబు చెప్పేందుకు తన దగ్గరేం లేకపోవడంతో కిక్కురు మనలేదు జానకమ్మ. సంధ్యని నరసమ్మగారింటి ముందు దించి కారు వెళ్ళిపోయింది. నరసమ్మగారిల్లు ఎప్పటిలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. పిచ్చుకలు కిచకిచలాడుతూ స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. భగవంతుడు ఎప్పుడు తీసుకుపోతాడో. ఇంకా ఈ మొండి జీవం ఎన్నాళ్ళు బతకాలో. మంచి వయసులో ఉండగానే మగణ్ణెత్తుకుపోయాడు. వయసు మళ్ళాక కాస్తైనా ఆధారంగా ఉండడా అనుకున్న కొడుకుని మధ్యాంతరంగా ఎత్తుకుపోయాడు. నన్ను మాత్రం ఉంచాడిలా దిక్కులేని పక్షిని చేసి అని సణుగుతూ బయటకొచ్చింది నరసమ్మగారు. ఏడాదిగా 10 సంవత్సరాల మీద పడ్డట్టుగా వార్ధక్యం వచ్చేసింది. నడుం వంగిపోయిందావిడికి. చాలా చిక్కిపోయింది. ఎవరది అంది ద్వారం దగ్గర నిలబడిన సంధ్యని చూపు ఆననట్టుగా చూస్తూ. అత్తమ్మా, నేను సంధ్యని డగ్గుత్తికతో అంది సంధ్య. సంధ్యవా? ఇన్నాళ్లకి ఈ అభాగ్యురాల్ని చూడాలనిపించిందా? ఆవిడ గొంతు గాద్గదికమైంది. రావే, ఎలా అయిపోయానో చూద్దు రా. అత్తమ్మా. సంధ్య పరుగున వచ్చి నరసమ్మని అల్లుకుపోయి ఆవిడ గుండెల్లో తలదాచుకుంది. హృదయంలో మమకారమంతా వెల్లువలైనట్టుగా సంధ్యని గుండెల్లో పొదువుకుంది నరసమ్మగారు. సింహం నన్ను అన్యాయం చేసిపోయాడే. నీ కుంకుమ గట్టిది కాబట్టి ఆ జానకమ్మ కొడుకొచ్చి ఆ పెళ్లి తప్పించి తీసుకుపోయాడు. సంధ్యని తన నుండి ఎడంచేసి మంచం మీద కూర్చోబెట్టింది నరసమ్మగారు. నిన్ను చూడగానే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా ఉందే. ఏంటో పిచ్చి మనసు. నరసమ్మత్త చచ్చిందో బతికిందో ఒకసారి చూసిపోదామని వచ్చుంటావు. రేపో మాపో వెళ్ళిపోతావు, అవునా అంది. వెళ్ళిపోనత్తా, ఇహ ఎప్పటికీ నీ దగ్గరే ఉండిపోడానికొచ్చాను. నిజమా? ఎంత చల్లని మాట విన్నానే. అయితే ఆ అబ్బాయి, అదే జానకమ్మ కొడుకు నిన్ను పెళ్లి చేసుకోలేదా? ఆ కథంతా తర్వాత చెబుతాను గాని ముందు వేడివేడిగా ఓ కప్పు కాఫీ కావాలత్తమ్మా. ఈ ఏడాదిలో ఎన్ని అనుభవాలు, తలుచుకుంటే గుండె జల్లుమంటుంది. ఎన్ని రకాల మనుషులు, ఎంత తమాషా ప్రపంచం, ఎంత స్వార్థం, ఎంత కుత్సితం. ఒక నిట్టూర్పు విడిచింది సంధ్య. అయ్యో, ప్రయాణం చేసి వచ్చిన పిల్లని అలా ఉంచేసి మాట్లాడుతున్నాను. కూర్చోవే, క్షణంలో చేసుకొస్తాను కాఫీ. నేను చేసుకుంటానత్తమ్మా, నువ్వే చేత కాకుండా ఉన్నావు. నిన్ను చూశాక నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా ఉందే. ప్రయాణం చేసి అలసిపోయొచ్చావు. కాసేపు విశ్రాంతి తీసుకో. తర్వాత ఈ సంసారమంతా నీకప్పగించి నేను విశ్రాంతి తీసుకుంటాను. సంధ్య ఉంటే నాకిన్ని కష్టాలుండేవి కాదని ఎన్నిసార్లు అనుకున్నానో అంటూ కాఫీ తేవడానికి లోపలికెళ్ళింది నరసమ్మ.
గదిలో సంధ్యకి బదులు సంధ్య వ్రాసిన ఉత్తరం దొరికింది అరుణ్కు. అరుణ్, నేను వెళ్ళిపోతున్నాను. నీతో పెళ్లికి నా మనసు అంగీకరించడం లేదు. అత్త మనసు కష్టపెట్టి ఆమె ఆశీర్వాదం లేకుండా నిన్ను చేసుకుని నేను సుఖపడలేనని నా మనసు దృఢంగా నమ్ముతుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నాకోసం వెతకొద్దు. మనసు రాయి చేసుకుంటే కొన్నాళ్లకి అత్తమాట వింటావు. దయచేసి మీ తల్లి కొడుకుల్ని విడదీసిన పాపం నాకు చుట్టుకునేలా చెయ్యొద్దు. ఇట్లు నీది కాలేని సంధ్య. గదిలో ఎక్కడి సామానక్కడ వదిలేసిపోయింది. సంధ్యకి తను కొనిచ్చిన చీరలు ఇతర వస్తువులు ఏవీ తీసుకెళ్లలేదు. సంధ్యకి ఏమొచ్చింది? ఒట్టి క్రాక్లా ప్రవర్తించింది. ఎంతసేపు అత్త ఒప్పుకోలేదన్న గొడవ తప్పితే తన గొడవ పట్టలేదు. అమ్మ కోపం కొద్ది రోజులే ఉండేది. నాన్న తాతయ్యని కలుసుకున్నట్టే తను అమ్మని కలుసుకునేవాడు. నాన్నకి పట్టినన్ని రోజులు కూడా పట్టేవి కాదు తను అమ్మ కోపం పోగొట్టి దగ్గర కావడానికి. సంధ్య ఎక్కడికో ఎందుకు వెళ్ళి ఉంటుంది? రాజానగరమే వెళ్ళి ఉంటుంది. అలా అనుకున్న తక్షణం తను మద్రాసు నుండి వస్తూ సంధ్యకని తెచ్చిన పట్టుచీర, ఎర్రరాళ్ల నెక్లెస్ అవి కూడా తీసుకుని బయలుదేరాడు అరుణ్. ఇంటి ముందు కాలువలో బట్టలుతుకుదామని వస్తున్న సంధ్య దూరం నుండి అరుణ్ కారు రావడం చూసి లోపలికి పరిగెత్తింది. అత్తమ్మా, అరుణ్ వస్తున్నాడు. నేనిక్కడికి రాలేదని చెప్పు అంది. ఆ పిల్లవాడు ఇదివరకు కూడా ఇలాగే నిన్ను వెతుకుతూ వచ్చాడు. నీవల్ల ఆ పిల్లవాడికి బాధలు తప్ప ఇంకేం దక్కాయి? నువ్విక్కడికి రాలేదని చెప్పడానికి నాకు నోరు రాదే సంధ్య. అత్తమ్మా, నిన్నడుక్కుంటాను. అతడొచ్చేస్తున్నాడు. వెళ్ళి చెప్పు. గాభరాగా ఆవిడ్ని బయటకు తోసేసింది. నర్సమ్మగారు హాల్లోకొచ్చేసరికే అరుణ్ ఇంటి ముందు కారు దిగి లోపలికొచ్చేస్తున్నాడు. బాగున్నావా నాయనా అంటూ ఎదురెళ్ళింది నర్సమ్మగారు. సంధ్య వచ్చిందా అండి ఇక్కడికి? అయ్యో, రాలేదే. ఆ రోజు ఇలాగే వచ్చావు పాపం. అప్పటి నుండి ఇలాగే వెతుకుతూ ఉన్నావా సంధ్య కోసం? లేదండి, నేను ఊరు నుండొచ్చేసరికి వెళ్ళిపోయిందండి ఎక్కడికో. అలాగా? ఏం జరిగిందసలు? ఇంతకీ సంధ్యను పెళ్లి చేసుకున్నావా లేదా? వచ్చిందే ఆ పెళ్లి గొడవండి. సంధ్యను చేసుకోవడం అమ్మకిష్టం లేదు. అమ్మకిష్టం లేకపోతే తర్వాత ఆవిడే రాజీ పడుతుంది. మన పెళ్లి జరిగిపోని అన్నాను. ఎల్లుండి పెళ్లి నిశ్చయమైంది తిరుపతిలో. రేపు తిరుపతి వెళ్ళాలి. నేను పనిమీద ఊరెళ్ళొచ్చేసరికి తను చీటి వ్రాసిపెట్టి వెళ్ళిపోయింది. అత్త ఇష్టపడినిదే నేను పెళ్లి చేసుకోను, వెళ్ళిపోతున్నాను అని ఓ చీటి ఒకటి వ్రాసిపెట్టి. ఒట్టి పిచ్చి పిల్లల్లే ఉన్నట్టుంది. ఆవిడ ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడంతో పనేంటట? మీ అమ్మ సంగతేంటో నువ్వు చూసుకుంటావుగా అంది నర్సమ్మ. ఆవిడ శాపనార్థాలు పెడుతుంటే తన సంసారం సుఖంగా సాగదట. వట్టి సెంటిమెంటల్ ఫూల్ అన్నాడు అరుణ్. పిల్లి శాపాలు ఉట్టికి తగులుతాయా అన్నట్టు ఆవిడ ఏదో అంటే దీని సంసారానికి ఎందుకు తగులుతాయి? సొంత ఊరి మీద ప్రేమతో మళ్లీ సంధ్య ఇక్కడికి రావాలేగాని నేను నచ్చ చెబుతానా పిల్లకు? ఎవరో ఏదో అంటారని తను ఎంత మంచి మనిషిని పోగొట్టుకుంటుందో, నిన్ను పోగొట్టుకుని జీవితంలో ఎంత అమూల్యమైంది కోల్పోతుందో నేను నచ్చ చెబుతాను. కూర్చో నాయనా, కాస్త కాఫీ ఇస్తాను. ఇది వరకొచ్చినప్పుడు లేవలేని స్థితిలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయాను అంది నర్సమ్మగారు. అలసటగా ఉండడంతో అరుణ్ అభ్యంతర పెట్టలేదు. నర్సమ్మగారు లోపలికొస్తుంటే సంధ్య గబగబా వెళ్లి కిరోసిన్ స్టవ్ అంటించింది. చిక్కటి పాలలో కాఫీ పొడి వేసి చక్కెర కలిపి గ్లాసులో పోసి ఇచ్చింది నర్సమ్మగారికి. అరుణ్ కాఫీ తాగి, కాఫీ చాలా బాగుందండి. ఈ కాఫీ తాగడం కోసం హైదరాబాద్ నుండి ఇక్కడికొచ్చినా నష్టం లేదు. నిజంగా నా అలసటంతా తీసేసినట్టుగా అయింది. వస్తాను. సంధ్య ఇక్కడికి రావడమే జరిగితే ఈ అడ్రస్కి ఒక ఉత్తరం ముక్క వ్రాయించి పడేయండి అంటూ తన విజిటింగ్ కార్డు తీసిచ్చాడు డైరీలో నుంచి అరుణ్. అరుణ్ వెళ్ళిపోయాక నరసమ్మగారు లోపలికొచ్చింది. నీ పద్ధతేం నాకు నచ్చలేదు సంధ్య. ఆ పిల్లవాడు నీకోసం అంత ఇదైపోతున్నాడు. అతడి బాధ చూస్తుంటే అప్పటికప్పుడు నిన్ను బయటకు లాక్కొచ్చి ఇదిగో నీ సంధ్య అని చెప్పాలనిపించింది. సంధ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే ముఖం పక్కకు తిప్పుకుంది. నువ్వు బాధపడుతూ అతన్ని బాధ పెడుతున్నావు. ఎందుకొచ్చిన బాధ ఇది చెప్పు? ఆ జానకమ్మ 2 రోజులు గింజుకుని తర్వాత ఊరికే పడి ఉండేది. నువ్వెళ్ళి ఆవిడ్ని నాయనమ్మని చేశావా? ఇహ అన్ని కోపాలు ద్వేషాలు పటాపంచలయ్యేవి. కాదత్తమ్మా, నా మీద పగ తీర్చుకోవడం కోసం కన్న కొడుకునే చంపుతానందావిడ చెప్పింది సంధ్య. చంపుతానన్నంత మాత్రాన చంపుతుందా ఏంటే? నిన్ను బెదిరించడం కోసం అందిగాని మందలించింది నరసమ్మగారు. దాదాపు సంవత్సరం గడిచిపోయింది.
అరుణ్ పూర్తిగా బిజినెస్ ప్రపంచంలో పడిపోయినట్టుగా ఉన్న సంధ్యను అస్సలు మర్చిపోలేదు. శ్రీపతి కొట్టిన దెబ్బకు నేలకు ఖర్చుకుపోవడం అవమానకరంగా భావించి ఒక్క ఏడాదిలో శ్రీపతి వల్ల తనకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోగలిగాడు. శ్రీపతే కాదు, తెలిసిన వాళ్లందరూ ఆశ్చర్యపడేలా విజయం సాధించాడు బిజినెస్లో. తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడం కోసం బిజినెస్ చేస్తున్నాడే గాని డబ్బు సంపాదించాలన్న మమకారం సంధ్య అతడిని విడిచి వెళ్ళినప్పుడే చచ్చిపోయింది. కావాలనుకున్న మనిషి తనది కాకపోయాక ఈ డబ్బేం చేసుకోవాలి? ఈ సౌఖ్యాలు సంతోషాలు ఎందుకు? అసలు ఈ శరీరంతో యవ్వనంతో పనేంటి అన్న నిరాసక్తత ఏర్పడింది అతనిలో. గడ్డం ఎంతో చికాకు పెడుతుంటే తప్ప గడ్డం గీసుకోడు. బట్టలు పూర్తిగా మాసిపోయి అసహ్యంగా కనిపిస్తుంటే తప్ప మార్చుకోడు. మంచి బట్టలు వేసుకోవాలని, స్టైల్గా తిరగాలని సంధ్యతోటే పోయినట్టుగా అయ్యాడు. సినిమాల్లేవు, షికార్లు లేవు. తిండి మీద కూడా ఆసక్తి చచ్చిపోయినట్టుగా ఉంటాడు. ఆకలి వేస్తుంది కాబట్టి తినాలన్నట్టుగా ఏదో 4 ముద్దలు తినేసి లేచిపోతాడు. జానకమ్మకి కడుపులో కెలికినట్టుగా అవుతుంది కొడుకు అవతారం చూస్తుంటే. ఎలాంటి పిల్లవాడు ఎలా అయిపోయాడు అనుకునేది. ఆ రోజు ప్రతిమ వచ్చింది. బాగున్నారా ఆంటీ అంటూ. ప్రతిమకు అదే ముహూర్తానికి పెళ్ళైపోయింది. కాని అత్తగారింటికి వెడుతుంటే కారు యాక్సిడెంట్ అయ్యి పెళ్లి కొడుకు చనిపోయాడు. బొట్టులేని ఆ పిల్ల ముఖం చూస్తుంటే జానకమ్మకి ఎలాగో అయింది. అరుణ్ చేసుకుంటే ఈ పిల్ల జీవితంలో ఈ దుర్ఘటన జరిగేది కాదు కదా అనుకుంది. రామ్మా ప్రతిమ, ఈ ఆంటీ మీద కోపం పోయిందా వచ్చావు? ఆదరస్వరంతో ప్రాణం లేచొచ్చినట్టుగా పిలిచింది. నువ్వేం చేశావని నీ మీద కోపం ఆంటీ? అరుణ్ బాగున్నాడా? హేం బాగు తల్లి అంటూ అరుణ్ ఎలా మారిపోయాడో చెప్పింది. ఆ శనిని దూరంగా తరిమేస్తే వీడు మనవాడవుతాడని ఆశపడ్డాను. కాని వాడు సన్యాసిలాగా కోరికలన్నీ చంపుకుంటాడనుకోలేదు. అరుణ్ పైనున్నాడు, పలకరిస్తావేమో. వెళ్ళమ్మా, నిన్నన్యాయం చేసి వాడేం బాగుపడ్డాడో చూడు వెళ్ళి అంది. అరుణ్ నాతో మాట్లాడతాడా ఆంటీ? నువ్వేం చేశావని? నీకు ద్రోహం చేసిందంతా వాడేగా అంది జానకమ్మ. నిజవాంటీ, సంధ్య వ్యామోహంలో పడి అరుణ్ నన్ను అన్యాయం చేశాడు. అతడు నన్ను దూరం చేశాడుగాని నా మనసులో అరుణ్ అంటే మమకారం పోలేదు. ప్రతిమ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బొట్టులేని నీ ముఖాన్ని చూస్తేనైనా వాడి మనసులో పశ్చాత్తాపం కలుగుతుందేమో అమ్మా అంది జానకమ్మ. అరుణ్ ఎదుటికి వెళ్లాలంటే నాకు ఎలాగో అనిపిస్తుందాంటీ. ఒకనాడు అరుణ్కి నాకు భేదం ఉండేది కాదు. ఇప్పుడేమో బొత్తిగా పరాయివాడనిపిస్తుంది. నీకున్న అభిమానంలో వాడికి నీ మీద 10వ వంతున్నా ఎంతో బాగుండేది అంటూ ఓ నిట్టూర్పు విడిచింది జానకమ్మ. అరుణ్ నాతో మాట్లాడడం ఎప్పుడో మానేశాడు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదమ్మా. నువ్వైనా నా బాధ అతడికి చెబుతావేమోనని ఆశపడుతున్నాను. ప్రతిమ, ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు అరుణ్తో సన్నిహితంగా మెలిగిందానివి. వాణ్ణి మళ్లీ మామూలు మనిషిని చేసే శక్తి నీకే ఉందనిపిస్తుంది అంది జానకమ్మ. ప్రతిమ పైకి వెళ్ళింది. అరుణ్ మంచం మీద తల క్రింద చేతులు పెట్టుకుని పైకి చూస్తూ పడుకున్నాడు. అతడిని అంత నిశ్శబ్దంగా ఏకాంత ప్రియుడిగా చూడలేదు ప్రతిమ ఎప్పుడూ. దగ్గరకొచ్చి అరుణ్ అని పిలిస్తే తప్ప అతడు ఈ లోకంలోకి రాలేదు. ప్రతిమని అతడు పెళ్లి కాకముందు చూసిందే. మాంగళ్యం కట్టుకోవడం తెంచుకోవడం అయ్యాక ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాడు. నుదుట బొట్టు లేదు, చేతులకు గాజుల్లేవు. కట్టుకున్న చీర అతి సాదా నేత చీర. వితంతువు ఇంతకు మించి అలంకారాలు చేసుకోకూడదన్నట్టుగా ఉంది. అరుణ్ కళ్లలో బాధ రెపరెపలాడింది. ప్రతిమా అన్నాడు డగ్గుత్తికతో. నిన్నిలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. బాధపడుతున్నావా నన్ను చూసి? అసలు కన్నెత్తి చూడడానికైనా ఇష్టపడతావో లేదో అనుకున్నాను. బయలుదేరానే గాని ఏం అవమానం ఎదురవుతుందోనని భయపడ్డాను. అమ్మయ్యా, ఏ అవమానం ఎదురవ్వలేదు అంది ప్రతిమ. అరుణ్ లేచి ప్రతిమ చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా నొక్కాడు. ఆర్ద్రతతో కూడిన మందస్వరంతో అన్నాడు. కొన్ని సంవత్సరాలు మనం స్నేహంగా ఉన్నాం. సంధ్యను చూశాక నా మనసు ఆమెను జీవన సహచరిగా కోరుకుంది. ఆమెతో పాటే జీవితం పెనవేసుకోవాలని తపన పడ్డాను. కాని అది జరగలేదు. దురదృష్టవశాత్తు. తప్పేదైనా జరిగితే అది నా వల్లే జరిగింది. నువ్వే తప్పు చెయ్యనప్పుడు నువ్వంటే నాకెందుకు కోపం? నా మీద నీకే కోపం ఉండాలి. కూర్చో ప్రతిమా. ప్రతిమ భుజాలు పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు. అరుణ్లో ఇది వరకటి చలాకీ ఉత్సాహం స్థానంలో ఏదో సాత్వికత శాంతం కనిపించాయి ప్రతిమకు.
పెళ్లిపీటల మీద నీకు బదులుగా మరొకరు వస్తున్నారని తెలిసినప్పుడు నాకు తక్షణం ఆత్మహత్య చేసుకు చచ్చిపోదామనిపించింది. సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకు చచ్చిపోవాలని ప్లాన్ కూడా వేశాను. కానీ మా వాళ్ళు నాకు కాపలా కాసి పెళ్లిపీటల మీదకి లాక్కెళ్లారు. నా ఇష్టాలతో నిమిత్తం లేకుండా నా మెడలో 3 ముళ్ళు పడిపోయాయి. కారులో అత్తవారింటికి బయలుదేరాం. సగం దారిలో కారుకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. నేను హాస్పిటల్లో కోలుకుని ఇంటికొచ్చేసరికి 1 రోజులు పట్టింది. ఆ గాయాలు 1 రోజులకి మానుపట్టాయేమో గాని నువ్వు చేసిన గాయం జీవితంలో మానేది కాదు. అరుణ్, నువ్వంటే ఎంతో కోపం, అసహ్యం. కానీ వాటిని తోసుకుని ఉబికి వచ్చే ప్రేమ, నిన్ను చూడాలని ఎన్నాళ్ల నుండే కోరిక, వెన్నుపోటు పొడిచిన వాడిపై ఇంకా ఈ మమకారం ఏంటని నాకు నేను ఎంత నచ్చ చెప్పుకున్నానో తెలుసా? చివరికి నీ మీద ప్రేమకే లొంగిపోయాను అంది ప్రతిమ. నీకిలా జరిగిందని విన్నప్పుడు వచ్చి చూడాలని ఎంత బలంగా అనిపించిందో. కానీ ఏ ముఖం పెట్టుకుని రావాలి అనుకుని ఆగిపోయాను అన్నాడు అరుణ్. మరి నువ్వు సంధ్యనెందుకు పెళ్లి చేసుకోలేదు? నేను చేసుకోవాలని అనుకున్నాను. తనే వెర్రిమొరి భయాలతో పారిపోయింది. ఇప్పుడెక్కడుందామే? వాళ్ల ఊళ్ళోనే ఉన్నట్టు తెలిసింది. నువ్వెళ్ళలేదా? వెళ్ళానొకసారి. తను ఉండి కూడా లేదనిపించింది. ఆ తర్వాత తెలిసిందా సంగతి నాకు. తెలిసినా మళ్ళీ వెళ్ళలేదు. ఎంత నచ్చ చెప్పినా పారిపోతున్న మనిషి వెనకపడడం, నన్ను నేను చులకన చేసుకోవడమే అనిపించింది. ఆమెను చూడాలని నా మనసు ఎంత ఇదైనా నన్ను నేను అభిమానంతో కట్టేసుకున్నాను అన్నాడు అరుణ్. నా అనుభవాన్ని బట్టి ప్రేమ ముందు అభిమానం ఎంతకాలమో నిలవదు అరుణ్. నేను నిన్నొక కోరిక కోరుతున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు. మనం మునిపటిలాగా స్నేహంగా ఉందాం. నీ సాహచర్యం ఇవ్వకపోయినా నీ స్నేహమైనా మిగుల్చు నాకు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నట్టుగా అంది ప్రతిమ. నీకు నేను చేసిన ద్రోహాన్ని ఈ విధంగానైనా తీర్చుకునే అవకాశం ఇస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు ప్రతిమ అన్నాడు అరుణ్. సంధ్యా కళ్యాణం పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.